స్వచ్ఛమైనటువంటి స్ఫటికం ఎలా ఉంటుందో ఒక వెలుగులాగా తప్పిస్తే అలాగ ఉంటాడు, ఏమీ ఉండదు. అందుకనే ఈశ్వరుణ్ణి మనం దర్శించడం అనేటువంటిది కష్టము. ఆయన దర్శించడం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఏమీ ఉండదు. అందుకని ఈశ్వరుడిని దర్శించాలంటే తప్పనిసరిగా అమ్మవారి యొక్క సహాయం కావాలి. కేవలము తల్లి మాత్రమే ఈశ్వరుణ్ణి చూపించగలదు. ఈశ్వరుడు అంటే ఏమీ లేనప్పుడు కూడా అంటే ఒక గోడలాగా, ఒక సినిమా తెర ఎలా ఉంటుందో అలాగా ఈ తల్లి ఏం చేస్తుంది, ఆ ఈశ్వరుడికి మనం ఆయన దర్శిద్దాం అనుకుంటున్నామో ఆ రకమైనటువంటి రూపాన్ని ఆ గోడ మీద చిత్రించినట్టు చేస్తుంది. ఇదిగో ఇదిరా నువ్వు దర్శించుకోరా అని. అంటే ఆయనంటూ ఏ రకమైనటువంటి రూపము ఉండదు. అలాంటిది ఏదైతే ఉందో అది మాకు ఉంది. దానికి ఉండడం అనేటువంటిది తప్పిస్తే లేకపోవడం అనేటువంటిది లేదు. ప్రతి దాంట్లోనూ కూడా అది ఉంటూ ఉంటుంది, ఏ లక్షణాలు లేకుండా ఉంటూ ఉంటుంది. అందుకని అలాంటి సత్త ఏదైతే ఉందో దానికి లేకపోవడం అనేటువంటిది ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉంటుంది. అంటే ప్రతి దాంట్లోనూ అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే ఏదైనా ఒక వస్తువు ఏర్పడడానికి నిమిత్తమైనటువంటి ఒక కారణంగా ఈశ్వరుడు ఉంటాడు. అంటే మనం ఏదైనా ఏం చేసినా సరే, ఒక వస్తువు తయారు చేసినా, ఒక వంట చేసినా దానికి అవసరమైనటువంటి ఒక ముడి సరుకు ఉంటుంది. అది లేకపోతే మనం చేయలేము. అన్నం ఉండాలంటే బియ్యం ఉండి తీరాలి. ఏదో మనం ఏ చపాతీలో చేసుకోవాలంటే మనకి గోధుమ పిండో మైదా పిండో పూయిట్ ఉండాలి. అవి లేకపోతే అవ్వవు. ఇవన్నీ ఉన్నా కానీ చేసేవాడు ఒకడు ఉండాలి. గోధుమలో ఉంటుంది, ఉప్మా అయిపోదు, చేయడానికి ఒక మనిషి ఉండాలి. ఆ మనిషి వాటిని ఆ పాళ్ళల్లో కలపాలి, కలిపితేనే. అందుకని అతను ఒక కారణం, చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి, చేయడానికి అవసరమైనటువంటి సామగ్రి ఉండాలి. అంటే ఆ వస్తువు ఆ రూపం ఏర్పడడానికి, ఆ పదార్థము తయారవడానికి ముడిసరుకు ఉండాలి. ఆ ముడిసరుకును ఉపయోగించగలిగేటువంటి ఒక కర్త కూడా ఉండాలి, చేసేటువంటి వాడు కూడా ఉండాలి. వీళ్ళందరూ కారణాలు అవుతారు. ఏమీ లేక ఈ వీటిలో ఏది లేకపోయినా అవ్వదు. మట్టుండి ఈ కుమ్మరివాడు లేకపోయినా కుండ తయారవుతుంది, కుమ్మరివాడు ఉండి మట్టి లేకపోయినా కుండ తయారవుతుంది, వీళ్ళిద్దరూ ఉండి చక్రం లేకపోయినా కుండ తయారవుతుంది. అంటే ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి కారణాలు చెప్తారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఆ సంకల్పాన్ని కనుక కల్పించకపోతే వాడికి ఇవాళ కొండ చెయ్యాలి అనేటువంటి సంకల్పం ఉండాలి. అంటే వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా మరివాడు ఉన్నా, మట్టి ఉన్నా, అగ్రం ఉన్నా, వాడు తిప్పేటువంటి కర్ర ఉన్నా, అన్నీ ఉన్నప్పటికీ కూడా వాడి మనస్సులోకి సంకల్ప రూపంగా భగవంతుడు ప్రవేశించి ఈ రూపంతో, ఈ ఆకారంతో, ఇంత పరిణామముతో, ఇంత పెద్ద కుండో చిన్న కుండో ఏదో వాడికి మనసు తోయాలి. దాన్ని బట్టి కదా వాడు చేస్తాడు. అంచేత ఈ రకమైనటువంటిది నేను చెయ్యాలి అనేటువంటి ఒక సంకల్పం అనేటువంటి దాన్ని కల్పించకపోతే మనకది ఇది ఇంట్లో ఒక స్త్రీ ఉందంటే, ఒక తల్లి ఉందంటే, పిల్లవాడికి ఏ టిఫిన్ చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన రూపంలో వాడి మనసులోకి రావాలి. వస్తే దానికి తగినటువంటి ఎక్కువతో చేస్తుంది. లేకపోతే ఆలోచన అనేటువంటిది కనుక లేకపోతే ఏం చేయాలో అసలు లేదు, అసలు ఇవాళ టిఫిన్ ఏం చేయాలని నేను అక్కడి నుంచి ఆలోచిస్తున్నాను అంటే భగవంతుడు సంకల్పం ఏమీ కల్పించలేదు. సరుకులన్నీ ఉన్నాయి ఇంటింటా, ఇది కావాలంటే అది చేసుకోవచ్చు. కానీ సంకల్పం లేదు. సంకల్పం ఎవరికి ఇస్తారు? మనం కల్పించేది కదా. మనం కల్పించేదే కనుకైతే వచ్చేసేది. మరి ఇవాళ మనకు తోచకపోవడం ఏమిటి? ఏం చేయాలో తోచడం లేదురా. చూపించుకునేది మనమే కనుకైతే మనకి ఇంకా ఏమిటంటే ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోగలిగి ఉండాలి. అంటే చూపించేటువంటి వాడు వేరే ఉండదు. అన్ని వస్తువులు ఉన్నా, చెయ్యగలిగిన సామర్థ్యం మనకున్నా, ఆ పని చెయ్యాలనేటువంటి సంకల్పం మన మనస్సులో కల్పింపజేసేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఈశ్వరుడు. ఆయన కనుక ఆ సంకల్పాన్ని కల్పించకపోతే ఆ పని జరగదు. అందుకని సృష్టిలో ఏది జరగాలన్నా సరే ఈశ్వరుడు కారణమై ఉంటాడు. ఆయన నిమిత్తమైనటువంటి కారణం. తప్పనిసరిగా ఆయనంటూ ఉంటే తప్పిస్తే ఆయన అసలు ఏ కారణం ఏ కూడా జరగదు. అందుకే మనకి అవే సామెతల కింద శివునాజ్ఞ లేకపోతే ఏమైనా సరే కొట్టదు అని చెప్పి చెప్తారు. అంటే సర్వము సంకల్పించేటువంటి వాడి కింద ఆయన ఉంటాడు. ఆయన సంకల్పం మనకి కనిపించదు, కానీ సృష్టిలో జరుగుతున్నటువంటి ప్రతి విషయానికి కూడా ఆ సంకల్పం అనేటువంటి రూపంలో ఆయన ఉంటాడు. ఎందుకని సృష్టి మొత్తం ఆయన యొక్క సంకల్పం వచ్చింది కాబట్టి, సృష్టి జరగాలి అని ఆయన సంకల్పించుకున్నాడు కాబట్టి సృష్టి ఏర్పడింది. ఆ సంకల్పం లేనప్పుడు ఆయనకి సృష్టి అనేటువంటిది ఉండదు. ఈ సంకల్పం అనేటువంటిది ఎంతసేపు అయితే ఆయనకి ఆ సంకల్పం నిలిచి ఉంటుందో అంతకాలము ఆ సృష్టి ఉంటుంది. ఎలాగా ఈ పిల్లవాడు ఏ సముద్ర పట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఇసుగోళ్ళు ఏవో తీసుకుని ఉంటాడు.
కాసేపు అందరిగా రాదు వాడికి ఇంకా ఆడుకోవాలనిపించదు. అంతవరకు పెట్టిన ఇసుకు గూళ్ళో లేకపోతే వాడు ఏరినటువంటి ఆ గవ్వల బిళ్ళన్నీ లభిస్తాడు, ఎలా దగ్గర చేసేస్తాడు. అంటే వేటినైతే అంత చక్కగా పేర్చుకుని అంత చక్కగా ఆడుకున్నాడు, ఇంట్లో అయినా సరే వాడు కాసేపు ఆడుకుంటాడు, అన్నీ పట్టుకొస్తాడు, ఇలా పెడతాడు అలా పెడతాడు, కాసేపు కోరిక మనకి విసిరిపడేస్తాడు. అంటే వాడి సంకల్పం అంతసేపు మాత్రమే ఆడుకోవాలనేటువంటి సంకల్పం. ఎంతసేపు అయితే వాడికి ఆడుకోవాలనేటువంటి సంకల్పం మనస్సులో ఉంటుందో అంతసేపు ఆ సామగ్రితో ఆడతాడు. సంకల్పం ఒకసారి మనస్సులోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆట అనేటువంటిది భగవంతుడికైనా అంతే. ఎంతవరకు అయితే ఆయన యొక్క సంకల్పం అక్కడ సృష్టి రూపంలో పనిచేస్తూ ఉంటుందో అంతకాలం సృష్టి అనేటువంటిది. ఒకసారి ఆయన సంకల్పం వెనక్కి తీసేసుకుంటే ఇంకా అక్కడ ఉండదు. దాన్నే ఒక్కొక్కసారి ఏమిటంటామంటే అనుగ్రహం అంటాం. ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహము కొంతకాలము కానీ కొంత పరిధి మేరకు కానీ అలాగ నుంచి వ్యాపించి ఉంటుంది. దాని తర్వాత దాన్ని ఆయన ఒక్కోసారి వెనక్కి తీసుకుంటాడు. వెనక్కి తీసుకున్న తర్వాత ఇంకా ఉండదు. అయితే ఏంటంటే మామూలుగా మనకి ఏంటంటే మనం ఎప్పుడు ఏ పని చేస్తామో మనకి ఆటలు ఎందుకు వాడు ఆడుకుంటాడో ఎంతసేపు ఆడుకుంటాడో మనకి తెలియదు. పిల్లవాడు ఆడుంటాడు. కానీ భగవంతుడికి ఏంటంటే సాధారణంగా ఏంటంటే ఒక పద్ధతి, ఆ పద్ధతి ప్రకారము విషయము జరుగుతున్నదేపో తన అంటే ఒకసారి సంకల్పించిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాన్ని తను కూడా సాక్షిగానే చూసర్పిస్తే తను ఇంకా దాంట్లో వేలు పెట్టడు. అది విచిత్రమైనటువంటి వ్యక్తిత్వం ఆయనకు ఉండేటువంటి పద్ధతి. అంటే మనమైనా సరే ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే కారు రేసో ఏదో జరుగుతుంది, వీడు జెండా ఊపుతాడు. వీడు జెండా ఊపే వరకు రేస్ ప్రారంభం అవ్వదు. జెండా ఊపిన తర్వాత ఇంకా రేస్ కంప్లీట్ అవ్వడమే, ఇంక ఇతను చేయగలిగిందే లేదు. మళ్ళీ జెండాకి ఆపేయండి అని అనడానికి లేదు. అది జరగవలసిందే. అది ఎంతకాలం ఎవడో ఒకటి ముందు రావడమో లేకపోతే మొత్తం బ్రేక్ డౌన్ అయిపోవడం ఏదో ఒకటి అవ్వాలి. మొత్తానికి దాంట్లో ఉండేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాని ప్రకారం చేస్తుంది. ఆయన కూడా ఏం చేస్తాడంటే తన సంకల్పము అనేటువంటిది చేసిన తర్వాత ఆ సంకల్పం బట్టి అలాగ సృష్టి జరుగుతూ దాని పద్ధతిలో అది అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన కల్పించుకోడు. మరీ అత్యవసరమైపోయి దారి తప్పేస్తోంది ఎక్కడైనా అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే సర్దడం కోసం అని చెప్పి ఆయన దిగి వస్తాడు. లేదంటే దానంతటా అలాగా వెళ్ళిస్తూనే ఉంటాడు. మధ్యలో వెనక్కి లాగేసుకోవడం అనేటువంటిది చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి వస్తే తప్పిస్తే తీసుకోడు. ఒకసారి అంటూ జరిగిన తర్వాత వెళుతున్నటువంటి తర్వాత మార్గంలో అలాగా వెళ్ళవలసిందే. ఇదంతా కూడా సత్తు కింద ఉన్నటువంటి భగవంతుడైనటువంటి వాడు సత్తు. మిగిలినటువంటి వాటన్నిటికీ ఏమిటన్నారంటే ప్రాగభావము ప్రధ్వంసాభావం అనేటువంటివి రెండు ఉంటాయి. అంటే ముందు లేకపోవడం అనేటువంటిది ఉంటుంది, తర్వాత లేకపోవడం అనేటువంటిది కూడా ఉంటుంది. ఇప్పుడు కొండ ఉంది, కొండకి తయారు చేయబడడానికి ముందు లేదు అదని చెప్పుకున్నాం. అంటే మట్టి రూపంలో ఉంది కానీ కొండ యొక్క రూపంలో లేదు. తర్వాత కొండ కొన్నాళ్ళు అయిన తర్వాత మనం ఆడుకున్నాం, బద్దలైపోయింది. బద్దలైపోయిన తర్వాత మళ్ళీ కొండ లేదు. అంటే కొండకి ముందు లేకపోవడము, అంటే కొండలా ఉండడం అనేటువంటి దానికి పూర్వము లేకపోవడం ఉంది. బద్దలైపోయిన తర్వాత మళ్ళీ కొండ రూపం అనేటువంటి కూడా దానికి ఉండదు. మళ్ళీ మట్టి కింద అనుకుండా అయిపోతుంది తెప్పిస్తే కొత్త కొండ మనం తయారు చేసుకోవాలి తెప్పిస్తే అనేటువంటిది ఉండదు. ఏదైనా సరే అంతే, ఏ వస్తున్నా సరే మనం కొంత రిపేర్ చేసి ఆ ఆకారాన్ని మనం అలా చేసినా సరే కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ అది పోతూనే ఉంటుంది. అంతేదా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి కూడా ఇంతకు పూర్వము లేకపోవడం, కొంతకాలం తర్వాత లేకపోవడము అనేటువంటివి ఉన్నాయి. ఈ మధ్యలో మాత్రమే అవి మనకి కనిపిస్తూ ఉంటాయి. కనిపించడమో వినిపించడమో ఏదైనా సరే. ఒక పాట ఉంది, ఆ గాయకుడు పాడడానికి పూర్వం పాట లేదు మనకి. ఎంతసేపు పాడి అంతసేపు ఆ పాట మనకి వినిపిస్తుంది. అతను ఆపేసిన తర్వాత పాట లేదు. అంటే దానికి పాటకి పూర్వం లేదు పరము లేదు. అంటే పాట కూడా మనకి సత్యమైనటువంటి కాదు. ఇలాగ సృష్టిలో అందుకని వీటిని ఏమిటంటారు, లేనివి అని అన్నారు. ఎందుకని లేవు, వాటికి ఏదో ఒక సమయంలో లేకపోవడం అనేటువంటి రూపం ఉంది కాబట్టి. ముందేనా లేదు, తర్వాతైనా లేదు. కొన్ని విషయాలకి లేకపోవడం అనేటువంటిది మనకి తెలియదు, ఉందో లేదో. దీని ఉదాహరణకి మనకి గాలి, నీరు, నిప్పు ఇటువంటి వాటికి ఇందులో పూర్వం ఎప్పుడో ఉన్నాయి. అంటే అవి కూడా లేనివంటి ఒక స్థితి సృష్టికి పూర్వం, భగవంతుడు సృష్టించిన పూర్వం అవి లేకపోవచ్చు. తర్వాత ఎప్పుడు అంతమవుతాయో మనకు తెలియదు. అందుకని ప్రస్తుతానికి ఉన్నట్టుగానే లెక్క మనకి. ఎందుకంటే మనందరం మనం వాటిని కొండను మొదలు కొట్టినట్టుగా వాటిని మనం అంతం చేయటం. అంటే ప్రపంచంలో విశ్వంలో ఉండేటువంటి